జనసేన బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మన యువ నాయకులు యువగలం పేరుతో శ్రీ నారా లోకేష్ బాబు గారు రాష్ట్రమంతా తిరుగుతూ మన ప్రాంతంలో కూడా తిరిగినప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కొక్కటిగా అమలుపరుచుకుంటా వస్తున్నాం. ఆ రోజు కష్టాల్లో ఉన్న రాష్ట్రం, అరాచకము విధ్వంసన పరిస్థితుల్లో మీకు అండగా నేనున్నానంటూ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన నుండి తెలుగుదేశానికి మద్దతు ప్రకటించడం, ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా సంక్షేమం దృష్ట్యా ప్రధానమంత్రి గారి మోడీ సహకారంతో 3 పార్టీలు ముందుకు రావడం జరిగింది. చెప్పిన ప్రతి హామీ ఇవ్వాలనే ఉద్దేశంతో తొలిసారిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000, దివ్యాంగులకు 6,000, 10,000, 15,000 చొప్పున పెంచి అత్యధికంగా నెలకి 2,300 కోట్ల రూపాయలని ప్రతి నెల ఈ సామాజిక భద్రత పన్నులుగా ఇస్తున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం.